వెల్కమ్ టు ఎడ్యుస్పార్క్. ఈరోజు మనం ఎక్సైజ్ 1.3లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫార్మ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? మనం ఒక ఫ్రాక్షన్ చేసాం, లేకపోతే ఒక డివిజన్ చేసామనుకో, ఇలా ఒక స్టెప్స్ వైజ్గా ఒక లాస్ట్కి ఒక జీరో దగ్గర అయిపోతుంది. దాన్ని టర్మినేటింగ్ అంటాం. నాన్ టర్మినేటింగ్ అంటే అది అలా కంటిన్యూస్ అయిపోతూ ఉంటుంది. దాన్ని నాన్ టర్మినేటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/8 తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం. డినామినేటర్ ఏంటి? 8, న్యూమరేటర్ ఏంటి? 3. మనకి ఒక కండిషన్ ఉంది. ఇన్ కేస్ డినామినేటర్ అనేది ఇక్కడ రాస్తున్నాను, ఇది ఒక కండిషన్. డినామినేటర్ ఏంటి ఇక్కడ? 8 అనేది ఎలా ఉండాలి? 2:, n ఫామ్లో ఉండాలి. 2:n ఫామ్లో అండ్ కన్సిస్టింగ్ ఓన్లీ 2. consists of only 2's. Hence it is terminating decimal. ఇది కండిషన్ నెంబర్ 1. అంటే ఈ 8 అనేది ఇన్ పవర్స్ ఆఫ్ 2n ఫామ్లో రాసుకోవచ్చు. అంటే ఓన్లీ 2n ఫామ్లో రాస్తే అది టర్మినేటింగ్ డెసిమల్. ఇన్ కేస్ 2n ఫామ్లో కాకుండా 2n ఫామ్ ఇంటూ 5m ఫామ్లో రాస్తే అది టర్మినేటింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 8, 3 ఉంది. 3/8 అంటే 8 డినామినేటర్ 3. 8 3 టైమ్స్లో ఎన్ని టైమ్స్ పోతుంది? పోదు. కాబట్టి ఇక్కడ 0 పాయింట్, ఇక్కడ కూడా 0 యాడ్ చేసుకోవాలి. 8 4s are 8 3s are 24. రిమైండర్ ఎంత? 6. ఇక్కడ పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకోవాలి. 8 7s are 56. రిమైండర్ ఎంత? 4 0. 8 5s are 40. ఇప్పుడు మనం 8ని ఎలా రాసుకోవచ్చు? 2 into 2 into 2 ఫామ్లో రాసుకోవచ్చు. ఇక్కడ టర్మినేట్ అయిపోయింది అంటే 0, లాస్ట్కి 0 రావాలి టర్మినేట్ అయిపోవడానికి. ఇలా ఎలా రాసుకోవచ్చు? 2/3 ఫామ్లో రాసుకోవచ్చు. ఇది ఏ ఫామ్లో ఉంది? యాజ్ పర్ కండిషన్ 8 అనేది 2n ఫామ్లో ఉంది. సో 2n ఫామ్లో ఉంది. ఇది టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ డెసిమల్ చూద్దాం. 2/11. డినామినేటర్ ఏంటి ఇక్కడ? 11. 11 టేబుల్ 2 టైమ్స్లో ఎన్ని టైమ్స్ పోతుంది? పోదు. కాబట్టి 0 యాడ్ చేసుకోవాలి. 0 పాయింట్, ఇక్కడ 0. 11 1s are 11. రిమైండర్ ఎంత? 9. 11 8s are 88. రిమైండర్ ఎంత? 20. 11 1s are 11. రిమైండర్ ఎంత? 90. 11 8s are 88. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. టర్మినేట్ అనేది ఇంపాసిబుల్ దీనికి. 2/11 ఈజ్ ఈక్వల్స్ టు 0.188 అండ్ సో ఆన్. ఇలా సో ఆన్ అంటే మనం బార్ పెట్టుకోవచ్చు పైన. ఏవైతే రిపీట్ అవుతున్నాయో, ఇక్కడ ఏం రిపీట్ అవుతున్నాయి? 1 8 అనేవి రిపీట్ అవుతున్నాయి. సో 18 దగ్గర మనం బార్ పెట్టుకోవాలి ఇలాగా. 18 ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ డినామినేటర్ అనేది 2n ఫామ్లో అయినా 2n into
5 పవర్ m ఫామ్‌లో అయినా ఉంటే ఆ డెసిమల్ అనేది టర్మినేట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ టర్మ్స్‌లో 11 అనేది ఇప్పుడు ఈ మల్టిపుల్స్‌లో ఉంటదా? ఉండదు. కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంతే. ఇవి 2 ఎగ్జాంపుల్స్.